సో యాక్చువల్గా ఇది చూపించకుండా అడుగుదాం అనుకున్నాను, బట్ మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి? నోబుల్ టాస్క్. విచ్ వన్ ఈజ్ నోబుల్ టాస్క్? ఓవర్సీయింగ్ an office. So basically the church ministry, they are also called as office of the keys. So church ministry ki మరి ఒక సంఘ కాపరి ఉంటారు అండ్ అధ్యక్షుడు ఉంటాడు, and that overseeing the believers, the congregation, is not a simple task. It's a noble task, and it's also called a higher calling. So we are meditating about noble task. So noble task is also called office of overseer. Office of overseeing. Many of you may be managers or directors, and you oversee many employees, and many employees may report to you, and then you oversee them. How are they doing? And then you evaluate them, and then you report to your higher official. And the same way, as a pastor, as a shepherd, I am overseeing you, all of you. And office of overseer is a noble task. Apostle Paul writing to 1 Timothy 3:1 says, this is a trustworthy saying, if anyone aspires to be an overseer, he desires a noble task. ఎవరో ఓవర్ నైట్ పాస్టర్ అయిపోరు. నీకు ఈవెన్ ఉండాలనుకున్నా, చేయాలనుకున్నా, నువ్వు దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పిలుపులో నువ్వు ఉంటే, దేవుడు నిన్ను పిలిస్తే అప్పుడు నువ్వు పరిచర్యలోకి రాగలవు. కానీ అరే ఇదేదో బాగుందే, అందరు పాస్టర్స్ దే like well off, they are actually driving luxurious cars, and then they are actually having a private jets, ఇట్లాగా అని ఎవరో ఆశపడి అట్లాగా వస్తే కొంతకాలమే ఉండగలుగుతారు. Because if there is no calling, you can't survive. Ministry is not a bed of roses. నేను మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు I prayed saying and asking God, Lord, if you save my life, I'll give my life to you. But నేను మినిస్ట్రీలోకి రావడానికి ఎంత హెసిటేట్ చేశానంటే, మా ఫ్యామిలీలో ఎవరు పాస్టర్స్ లేరు, అండ్ అప్పుడు నా లైఫ్ థ్రెటనింగ్ హెల్త్ ఇష్యూని బట్టి అట్లా ప్రార్థన చేశానే తప్ప, నేను స్వస్థత పొందుకున్నాక నేను యాక్చువల్గా మొదట్లో ఏమనుకున్నానంటే ఎంబీబీఎస్ వదిలేసి డిస్కంటిన్యూ చేసేసి మినిస్ట్రీలోకి వెళ్ళిపోదాం అనుకుంటే, మా పెద్దమ్మ ఒక మంచి సలహా ఇచ్చింది. మీరు కొంతమంది విజయవాడలో మారనాథ మినిస్ట్రీ చేస్తున్న పాస్టర్ మోజెస్ చౌదరి గుల్లపల్లి గారు మీకు ఐడియా ఉండొచ్చు. సో ఆయన న్యూయార్క్ వచ్చినప్పుడు ఆయనతో నా టెస్టిమనీ షేర్ చేసుకున్నప్పుడు ఇదే మాట అన్నాను. మా పెద్దమ్మ ఒక మాట అన్నారు, ఏంటి అంటే, నువ్వు డిస్కంటిన్యూ చేసేసి మినిస్ట్రీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తున్న పనిలో ఉంటూ కూడా నువ్వు మినిస్ట్రీ చేయొచ్చు అని అంటే ఆయన ఒక మాట అన్నారు. పెద్ద ఆవిడ వయసుతో అనుభవంతో మంచి మాట చెప్పారు అన్నారు. సో నేను ఒక్కొక్కసారి రెండు బ్యాలెన్స్ చేయలేక సమ్ టైమ్స్ ఐ ప్రే, లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, ఐ వాంట్ టు గో టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. బట్ నాకు ఎప్పుడు ఆ పిలుపు రావట్లేదు. మేబీ అపోస్టల్ పాల్ కూడా హీస్ ఎ టెంట్ మేకర్, గుడారాలు కుట్టుకుంటూ పరిచర్య చేశాడు, అండ్ నేను కూడా సెక్యులర్ జాబ్ చేస్తూ దేవుని పరిచర్య చేస్తున్నాను. And that's why it says, this is a trustworthy saying, if anyone aspires to be an overseer, he desires a noble task. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి, నా నోబుల్ టాస్క్ గురించి, నా మరి ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్ గురించి ధ్యానం చేస్తున్నాం. నేను మాట్లాడేది నేను కాదు ప్రభు, మీరు నాలో ఉండి నాతో మాట్లాడించండి. నాయనా మరి నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోటు బురగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణపూర్వకంగాను ఆశీర్వాదకరంగాను చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసలను చేర్చుకోమని
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నేను ఇందాక చెప్పినట్లుగా గత ప్రీవియస్ 2 Sundays నేను మెడిటేట్ చేస్తున్నాను. ఎవ్రీ సండే ఒక్కొక్క వర్స్ మీద స్పెండ్ చేసినట్టుగా నేను ఇప్పుడు చేయను, కానీ ఐ విల్ క్విక్లీ గో త్రూ just to refresh your memory, and then for people who came for the first time, they will also get the summary. So మరి ఇక్కడ హీబ్రూస్ 13:17 లో ఒక మాట ఉంటుంది. ఎవరైనా మరి సంఘ కాపరిగా వాళ్ళ పని ఏంటంటే కీపింగ్ వాచ్ ఓవర్ యువర్ సోల్స్. ఫస్ట్ ఐ హ్యావ్ టు వాచ్ మై సోల్. అపోస్టల్ అండ్ పౌల్ అంటాడు, ఇంతమందికి సువార్త చెప్తున్నా నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నానని చెప్పి అంటాడు అపోస్టల్ అండ్ పౌల్. సో కీపింగ్ వాచ్ ఓవర్ యువర్ సోల్స్ అండ్ పాస్టర్స్ ని లెట్ దెమ్ డూ దిస్ విత్ జాయ్. అంటే విచారంగాను దుఃఖంతోనూ సనుక్కుంటూ ఇబ్బందితో నేను ఇది చేయాలా. మొదట్లో నేను పరిచయకు వచ్చినప్పుడు ఎవ్రీ సండే నేనే వాకింగ్ చెప్పాలా, ఈ సండే చర్చ్ సర్వీస్ లేకపోతే బాగుంది అనుకునే రోజులు కూడా ఉన్నాయి తెలుసా. అట్లాగా, ఎందుకంటే ఏదో వాక్యం మనం నేర్చుకుని చెప్పేయటం కాదు. నేను లెక్చరర్గా, సీనియర్ లెక్చరర్గా మెడికల్ కాలేజ్లో స్పార్టన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో 3 years టీచ్ చేశాను. మామూలుగా చదువుకున్నది టీచ్ చేయడం వేరు. ఒక మన సండే సర్వీస్కి యాక్చువల్గా మా మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు ఒక బ్రదర్. 2019 ఈస్టర్ సండే రోజు బ్రదర్ సందీప్ ఓలా, హీఈస్ ఇన్ Tulsa, Oklahoma. అండ్ వాళ్ళ బ్రదరు ఆయన అన్నాడంటే, అరే నెక్స్ట్ మన ఫ్యామిలీ గ్యాదరింగ్లో నువ్వు కూర్చో, నువ్వు ఎప్పుడూ వాకింగ్ చెప్తుంటావు కదా, మన ఫ్యామిలీ గ్యాదరింగ్లో నేను వాకింగ్ చెప్తాను అన్నాడంట. అంటే షూర్, అంతకంటే మన మంచిదే ఉంది, తప్పకుండా అంటే 10 pages ప్రిపేర్ అయ్యొచ్చాడంట. 10 pages ప్రిపేర్ అయ్యి వచ్చి అందరి ముందు ఇంక వాక్యం చెప్పడానికి మాట్లాడుతుంటే పెదవి కదలలేదంట, నాలుకేమో ఎండిపోయిందంట, అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదండి, ఇన్ఫర్మేషన్ ఎదురుగా ఉంది. అప్పుడు అన్నాడంట, తమ్ముడు క్షమించు, నేను ఏదో అనుకున్నాను మెసేజ్ చెప్పటం అంటే, బట్ మాటలు కాదని నాకు అర్థమైపోయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ టేక్ ఓవర్ అంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు పాస్టర్ కాబట్టి అప్పుడు ఆయన వాక్యము చెప్పాడంట. అంటే మీరు నన్ను జడ్జ్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఈయనకి సరుకుందా లేదా, అసలు చెప్పగలదా లేదా. సో కానీ ఇక్కడ పుల్పిట్ దగ్గర కూర్చొని నించొని మాట్లాడటం అనేది ఈజీ కాదు తెలుసా. ఎందుకంటే నేను కూడా మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు మిమిక్రీ చేశాను, స్టేజ్ షోస్ చేశాను, సాంగ్స్ పాడాను, అవన్నీ వేరు, బట్ ఇది వేరు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే హీబ్రూస్ 13:17లో, ఒబే యువర్ లీడర్స్ అండ్ సబ్మిట్ టు దేర్ అథారిటీ, దే కీప్ వాచ్ ఓవర్ యూ యాజ్ మెన్ who must give an account. I have to give an account about myself. I have to give an account of the congregation. God will ask me, నువ్వు ఎన్ని 6 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నావు కదా, ఈ రోజు దేవుడు వస్తే నువ్వు ఎన్ని ఆత్మను రక్షించావు, నువ్వు ఏం చేసావు నా కోసం అని చెప్పి దేవుడు నన్ను అడిగినప్పుడు ఐఎమ్ ఆన్సరబుల్, ఐఎమ్ అకౌంటబుల్. సో అప్పుడే కదా దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పి అంటాడు. సో obey your leaders and submit to their authority. They keep watch over you as men who must give an account, and obey them so that their work will be a joy, not a burden. ఎంతమంది పాస్టర్స్ వాళ్ళు నిరాశ నిస్పృహతో ఉంటున్నారు లేరా. ఒక రీసెంట్గా మనకి సో కాల్డ్ సెలబ్రిటీ పాస్టర్స్ హైదరాబాద్లో మరి ఒక ఆయన మా దగ్గరికి రండి మేము భోజనం పెడతాం అని చెప్పి అనేటప్పటికే ఒక పల్లెటూరులో ఒక సంఘ కాపరి దగ్గర ఉన్న మొత్తం కాంగ్రిగేషన్ అది వెళ్ళిపోయారంట. ఈయన వేదనతో వచ్చేయండి అమ్మా నా దగ్గరికి, నేనే కదా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించాను, నా దగ్గరికి వచ్చేయండి అమ్మా అని చెప్పి ప్రాధేయపడతా ఆయన సిక్ అయిపోయి చనిపోయాడు. సో
అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే బతకలేక బడిపంతుల్లాగా పరిచర్య చేయలేక నిరాశతో నిస్పృహతో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు మనమందరము సంఘ కాపరుల కోసం, మినిస్ట్రీ చేస్తున్న మరి పాస్టర్స్ కోసం ప్రేయర్ చేయాల్సిన వరమేనం, అవునా కాదా? రైట్? సో obey your leaders and submit to their authority. They keep watch over you as men who must give an account. Obey them so that their work will be a joy. ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏంటండి వాక్యం తెలియదు? ఏముంటుంది పరలోకంలో? జాయ్. అందుకే కదా మరి 99 గొర్రెల్ని అక్కడ వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకు అంటే ఒక్క తప్పిపోయిన అవిశ్వాసి రక్షింపబడితే పరలోకంలో సంతోషం. సో so we need to pray for them so that they can do their job with joy and not a burden, for that would be of no advantage to you. మరి యొక్క సమయంలో the qualities of an overseer గురించి మనము మెడిటేట్ చేసాము. త్వరగా I will move forward. So the qualities of an overseer మనం చూస్తే the first one is must be above reproach. ఆయన నిందారహితుడై ఉండాలి. And husband of one wife, ఏకపత్ని పురుషుడు. మరి pastoral calling తీసుకుని pastoring a church and then మరి 2-3 వైఫ్ని మెయింటైన్ చేస్తే ఏ విధంగా ఆయన ఎగ్జాంపులరీ అవుతాడు? సో మరి the husband of one wife, ఏకపత్ని పురుషుడు. And sober minded, మితానుభవుడు. And self controlled, స్వస్థ బుద్ధి గలవాడు. And respectable, మర్యాదస్తుడు. And hospitable, అతిథి ప్రియుడు, భోజన ప్రియుడు కాదు. ఓకే, సో అతిథి ప్రియుడు. And able to teach, బోధింప తగినవాడు. And not a drunkard, మద్యపాని కానివాడు. Not violent, కొట్టువాడు కాకూడదు. And gentle, సాత్వికుడు. Not quarrelsome, జగడమాడనివాడు. Not a lover of money, ధనాపేక్ష లేనివాడు. Must manage household well, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. With all dignity, keeping children submissive. తన ఇంటి మరి must manage with all dignity, keeping his children submissive. సో సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడు. అండ్ he must not be a recent convert, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. And he must be well thought of by outsiders. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడు. ఇందాక మరి ప్రైజ్ అండ్ వర్షిప్ అయిపోయిన తర్వాత when I asked Pratik to lead us in a prayer, he prayed not Christians of within the church, help us to be a Christian outside the church, right? So ikkada well thought of outsider, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడు. ఇన్ని ఉన్నవాళ్ళు మీరు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే, ఇప్పుడు మనం సంఘ కాపులుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎన్ని ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? ఎస్, ఉన్నాయి. లేని వాళ్ళని ఏం చేయాలి? లేని వాటి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని జడ్జ్ చేయటము అండ్ డిస్కరేజ్ చేయటము అండ్ కన్ఫరెంట్ చేయటము, అట్లా చేయటం వలన వాళ్ళల్లో నిరుత్సాహం తప్ప ఉత్సాహం ఉండదు. సో ఇక్కడ ఈ వచనాల్లో ఈ అపోస్తుడైన పౌలు ఆయన తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఈజ్ ఏ స్పిరిచువల్ సన్, ఈజ్ నాట్ ఎ బయలాజికల్ సన్ బట్ ఏ స్పిరిచువల్ సన్. ఆధ్యాత్మికమైన పుత్రుడు కనుక
ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ క్వాలిటీస్ ఉండాలి యాజ్ అన్ ఓవర్సియర్ అని చెప్పి దేవుడు అక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి చెప్పిన God is the author and the finisher, right? So each and every scripture is God breathed, inspired by the disciples, and then they have written those scriptures. So ఈ వచనాల్లో ఉన్నది కాపరి ఒక ఉద్యోగ లక్షణాలు కావు, ఒక జాబ్ డిస్క్రిప్షన్ కాదు, బట్ ఈ పని చేసే వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఈ వచనాలు మనకి వర్ణిస్తున్నాయి. అండ్ ఈ జాబితా అంటే లిస్ట్ సమగ్రంగా ఉండాలని కాక క్రైస్తవ స్వభావంలో పరిణతి చెందిన వ్యక్తి దృశ్యాన్ని మనకి చూపిస్తుంది. సో అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తీతుకు కూడా రాస్తున్నాడు. తీతుకి రాస్తూ ఆయన 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఏమంటున్నాడు చూద్దాం. Titus 1:5. I'm not asking you to refer and read because I would like to finish quickly. So Titus 1:5 says, the reason I left you in Crete was that you would set in order what was unfinished and appoint elders in every town as I directed you. And the 6th verse, an elder must be blameless, the husband of but one wife, having children who are believers and who are not open to accusation of indiscretion or insubordination. And the 7th verse, he says, as God's steward, an overseer must be above reproach, not self-absorbed, not quick-tempered, not given to drunkenness, not violent, not greedy for money. And the 8th verse lo antunnadu, instead he must be hospitable. The word hospitality comes from this one, hospitable. Ante అతిథి ప్రియుడు. మనకి హైందవ్యంలో అంటూ ఉంటారు కదా, అతిథి ఏవో బాబా అంటారు, రైట్? సో హాస్పిటబుల్, భోజన ప్రియుడు కాదు కానీ అతిథి ప్రియుడు. ఎ లవర్ ఆఫ్ గుడ్, self-controlled, upright, holy and disciplined. In the 9th verse లో ఆయన అంటున్నాడు, he must hold firmly to the faithful word as it was taught. మనం ఒక పెద్ద ఆయన దగ్గర మనం ఏదన్నా విన్నాము అంటే విని ఒక చెవుని వినేసి ఇంకో చెవుని వదిలిపెట్టేవారం కాకుండా మనం దాన్ని దైనందిన జీవితంలో దాన్ని పాటించే వారంగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. He must hold firmly to the faithful word as it was taught, so that he can encourage others by sound teaching and refute those who contradict it అని చెప్పి అపోస్తలుడైన పౌలు మొదటిగా తిమోతికి రాసి క్వాలిటీస్ ఆఫ్ ఓవర్సియర్ గురించి చెప్పాడు. అండ్ అదే విషయాన్ని తీతుకి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అయితే ఇక్కడ మరి ఏకపత్ని పురుషుడు అని మనం చూసాము. అంటే దాని అర్థము ఏంటి అంటే బహుభార్యాత్వాన్ని నిషేధిస్తూ వైవాహిక నమ్మకత్వాన్ని అక్కడ సూచిస్తుంది. సో నువ్వు ఎగ్జాంపులరీగా ఉంటే ఎస్ ఆయన చూడు, ఆయన ఈయన ఏకపత్ని పురుషుడు అని దట్స్ మాదిరికరమైన జీవితం. సో నువ్వు పుల్పిట్ మీద దంచి కొట్టేసేసి నువ్వు బయటకు వెళ్ళి నువ్వు అట్లా లేకపోతే people will judge you, people will talk about you, and then so it's basically and so మరి ఏకపత్ని పురుషుడు బహుభార్యాత్వాన్ని నిషేధిస్తూ వైవాహిక నమ్మకత్వాన్ని సూచించడమే ఏకపత్ని పురుషుడు అంటే. అండ్ మరి ఇందాక మరి క్వాలిటీస్ ఆఫ్ ఓవర్సియర్ గురించి చూసాం. మరి అట్లాగే క్వాలిటీస్ ఆఫ్ డీకన్. సో అమ్మయ్య ఈ పనులన్నీ పాస్ చేయాలి, మనకేం అవసరం లేదు, మనం బిందాస్ అనుకోవడానికి లేదు. డీకన్ అండ్ డీకనెసెస్ కూడా దే ఆర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. అయితే ఒక్కటి మాత్రం ఒక ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఆఫ్ ఎ పాస్టర్ అండ్ ఎ డీకన్ ఏంటంటే, డీకన్ బోధింపదగిన వాడు అయినా అవ్వకపోయినా పర్లేదు, బోధింపదగవాడు అయితే మంచిది. సంఘానికి సడన్గా పాస్టర్కి ఏదో పని జరిగింది, పని వచ్చింది,
సో ఒక బోధింపదగిన మంచి డీకన్ ఉన్నాడు అనుకో, నువ్వు కెన్ యూ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ సండే, నువ్వు దట్ ఈస్ గుడ్. బట్ ఈ బైబిల్లో వివరించిన విషయాల్లో బోధింపదగిన వాడు కాకపోయినప్పటికీ కూడా హీ కెన్ బి a deacon, but pastor must be able to teach. బోధింపదగిన వాడై ఉండాలి. సో బోధింపదగిన వాడంటే సంఘ కాపరికి ఉండే ఒక విశిష్ట లక్షణం. మరి టైటస్ 1:9 మనం ఏం చూసాం? He must hold firmly to the faithful word as it was taught, so that he can encourage others by sound teaching and refute those who contradict it. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు విరోధులతో గుమ్మం దగ్గరే పోరాడతారు. ఏ విధంగా? వాక్యంతో. వాక్యం అనే అంబుల పదితో నింపుకున్నవాడు he is prepared in season and out of season. ఎప్పుడైనా సరే సడన్ గా ఒక నాన్ బిలీవర్ వచ్చి నేను ఏదైనా క్వశ్చన్ వేస్తే నువ్వు తడబడకుండా సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క అంబులపది వాక్యంతో నింపబడి ఉంటుందో, when you are fully equipped with the word of God, then you will answer them. సో మరి ఒకసారి మనకి అందరికీ తెలుసు, వాచ్ టవర్ మ్యాగజైన్స్ పట్టుకొని వస్తుంటారు. ఎవరో తెలుసు కదా వాచ్ టవర్ మ్యాగజైన్స్ అంటే? ఎస్, ఒక పాస్టరు ఆయన సండే మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ప్రేయర్ చేసుకుని చర్చ్కి వెళ్దాం అనుకునేటప్పటికే డోర్ బెల్ ప్రెస్ చేశారు. అబ్బా, ఈ టైంలో ఎవరబ్బా అని ఆ కీ హోల్లో ఓపెన్ చేసి చూసేటప్పటికే వాచ్ టవర్ పట్టుకుని ఇద్దరు ఉన్నారు. అర్థమైపోయింది, అమ్మా ఇంకా వీళ్ళు మొదలెడతారు, ఇప్పుడు వీళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ కానీ మరి డిస్కషన్ పెట్టానంటే నేను లేట్ అయిపోతాయి అని చెప్పి ఆయన డోర్ ఓపెన్ చేయకూడదని అనుకుంటే మెల్లని స్వరము ఆయనతో మాట్లాడుతూ ఉందంట. గో, యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి మినిస్ట్రీ చేస్తున్నావు, యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి నువ్వు టీచ్ చేయకపోతే వాళ్ళకి ఎవరు టీచ్ చేస్తారు అనేటప్పటికే దెన్ హీ ఇన్వైటెడ్ దెమ్. అండ్ దెన్ రాగానే వెంటనే ఏమి వాక్యం ముందుగా చెప్తారు తెలుసా? జాన్స్ గాస్పెల్ 1:1 ఓపెన్ చేస్తూ ఉంటారు. ఏమంటారంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అనడానికి వాళ్ళ ట్రాన్స్లేషన్లో ఏ గాడ్ అని ఉంటుంది. ఏ గాడ్ అంటే శతకోటి అన్న టైప్లో. No, that's not correct. Do you have a Hebrew Bible? The Greek Bible అని ఆయన అడిగాడట. No, we don't have a Greek Bible అన్నాడు. ఇమ్మీడియట్గా ఆయన బుక్ షెల్ఫ్లో ఉన్న గ్రీక్ బైబిల్ తీసుకొచ్చి ఆయన వెంటనే అప్పుడు దాన్ని గ్రీక్లో చదివాడంట. ఏమని తెలుసా? ఏనాకే ఇన్హలాగాస్ కేహాత్ లాగాస్ ఇన్ ప్రాస్తాంతియాన్ కే థెయాస్ ఇన్హలాగాస్. అర్థమైపోయింది కదా మీ అందరికీ? సో గ్రీక్లో ఏనార్కే ఇన్హలాగాస్ కేహే లాగాస్ ఇన్ ప్రాస్తాంతియాన్ కే థెయాస్ ఇన్హలాగాస్ అంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయనే వాక్యము, ఆయనే దేవుడు. ప్రభు యేసుక్రీస్తుకి ఇంకొక నామధేయము ప్రకటన గ్రంథంలో ఏమనుంటుందంటే దేవుని వాక్యం అన్న నామధేయం కలిగిన వాడు. So he is the word of God, and then when you are holding the word of God, and this is the Lord Jesus Christ. So this దేవుని యొక్క వాక్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తే. అయితే మరి ఎప్పుడైతే ఆయన గ్రీక్ బైబిల్లో, ఎందుకంటే మన ఇంగ్లీష్ బైబిల్ మరి గ్రీక్ నుంచి తర్జుమా చేయబడింది కాబట్టి ఒరిజినల్ గ్రీక్ బైబిల్ నుంచి చదివేటప్పటికి దెబ్బకి ముఖంలో నెత్తురు చుట్టలేదు. ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరూ ఎస్, వి బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. He is the Savior, He is the Redeemer, and He is one of the form in the Trinity, the Father, Son, the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక రూపమై ఉన్న దేవుణ్ణి మేము మనస వాచ కర్మన అంటే ఆ మాటలు వాళ్ళు యూజ్ చేయలేదు అనుకోండి, నేను నమ్ముతున్నానని చెప్పి వాళ్ళు వెంటనే దే యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇమాజిన్
ఇప్పుడు ఎందుకు నాకు టైం లేదు అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఉండిపోతే వాళ్ళు అట్లా డోర్ వెళ్తూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ దెన్ ఎవరు చెప్తారు? సో ఈయన చెప్పడం బట్టి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు మార్చడానికి ఈయన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. సో ఇక్కడ Titus 1:9 says, "You must hold firmly to the faithful word as it was taught, so that he can encourage others by sound teaching and refute those who contradict it." And ఇక్కడ మరి మనము థర్డ్ చాప్టర్లో 4 to 5 మనము యాక్చువల్గా మరి కీప్ యువర్ బైబిల్స్ టు ఫస్ట్ తిమోతి మనము థర్డ్ చాప్టర్లో 1 to 13 ధ్యానం చేస్తున్నాం. అండ్ ఇక్కడ మరి థర్డ్ చాప్టర్ 4 to 5 ఎవరైనా చదువుతారా? ఫస్ట్ తిమోతి థర్డ్ చాప్టర్ వర్సెస్ 4 to 5. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఎస్, చూసారా? మరి ఫస్ట్ తిమోతి థర్డ్ చాప్టర్ మరి 4 to 5 మనము చూసినట్లయితే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనే ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. ఇంటి వారిని బాగుగా ఏలువాడు క్రైస్తవ స్వభావానికి నిరూపణ స్థలము గృహమే. బైబుల్ మరి చర్చ్లో పుల్పిట్ మీద గట్టిగా మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లిలాగా అయిపోయాడు అనుకో, మరి అండ్ దెన్ ఎవరు ఆయన మాట వింటలేదు అనుకో, it's not matching what you are saying in the church and then what is your behavior in the home. సో అందుకనే ఇంటి వారిని బాగా ఏలువాడంటే క్రైస్తవ స్వభావానికి నిరూపణ స్థలము గృహమే. అండ్ సంఘము దేవుని యొక్క మందిరం. అండ్ మరి ఇంకొక క్వాలిటీ తేజ స్క్రీన్ అయిపోయింది. సో మరి ఇక్కడ క్రొత్త విశ్వాసి అయి ఉండకూడదు అని చెప్పి మనం చూస్తున్నాం. ఏంటంటే కొత్తగా రక్షింపబడిన వారిని వెనువెంటనే నాయకత్వ స్థానాన్ని హెచ్చించడం ద్వారా అతనిలో గర్వం, ప్రైడ్ వస్తుంది. అండ్ దెన్ సాతాను యొక్క అగ్నిబాణాలకి లోనైపోయి he cannot lead an exemplary life. సో అందుకనే కొత్తగా రక్షింపబడిన వారిని వెనువెంటనే నాయకత్వ స్థానానికి హెచ్చించడం అతని గర్వం అనే పాపంలో పడివేస్తుందని ఒక హెచ్చరిక, ఒక స్పిరిచువల్ ఎగ్జార్టేషన్, ఆధ్యాత్మికమైన హెచ్చరిక. అయితే మరి మనము ఇప్పటి వరకు సో ఫస్ట్ తిమోతి థర్డ్ చాప్టర్ అండ్ 1 to 7 అంతా క్వాలిటీస్ ఆఫ్ of an overseer గురించి మనం చదివాం కదా. Now I would like to emphasize about the qualities of deacon అంటే తెలుగులో పరిచారకుడు. సో అండ్ deaconess is పరిచారకురాలు. అండ్ సో ఆయన కూడా ఏంటి అంటే must be dignified, మాన్యులై ఉండవలను. అండ్ not double tongued, ద్విమనస్కులై ఉండకూడదు డీకన్స్. ఓకే. అండ్ నాట్ ఎడిక్టెడ్ టు మచ్ వైన్, మిగుల మద్యపానసక్తులు కానివారై ఉండాలి. నాట్ గ్రీడీ ఫర్ డిస్ఆనెస్ట్ గెయిన్, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండకూడదు. అండ్ డీకన్స్ యొక్క క్వాలిటీస్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. మస్ట్ హోల్డ్ ద మిస్టరీ ఆఫ్ ద ఫెయిత్ విత్ ఎ క్లియర్ కాన్షియన్స్, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారే ఉండవలెను. అండ్ లెట్ దెమ్ ఆల్సో బి టెస్టెడ్ ఫస్ట్, వారు మొదట పరీక్షింపబడవలను. అండ్ డీకన్స్ వైఫ్స్ మస్ట్ బి డిగ్నిఫైడ్, మాన్యుములై
అండ్ నాట్ స్లాండరర్స్, అంటే కొండెములు చెప్పే వారిగా ఉండకూడదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొండెములు చెప్పేవాళ్ళు కాదని నేను నమ్ముతున్నాను. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ రిమైండింగ్ యూ నాట్ టు బి లైక్ దట్ ఇక్కడ. ఓకే, సో మరి అండ్ డీకన్స్ వైఫ్స్ మస్ట్ బి డిగ్నిఫైడ్, మాన్యులై, కొండెములు చెప్పని వారు, నాట్ స్లాండరస్ అండ్ సోబర్ మైండెడ్, మిథానుభవం గలవారు, అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్, అన్ని విషయంలో నమ్మకమైన వారు, అండ్ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, మరి ఒకవేళ డీకనెస్ అయితే అండ్ వైఫ్ ఆఫ్ వన్ హస్బెండ్, రైట్? సో హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, ఏకపత్ని పురుషుడు, అండ్ మేనేజింగ్ దే చిల్డ్రన్ అండ్ దేర్ ఓన్ హౌస్ హోల్డ్ వెల్, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినే ఉండవలను. అయితే మరి ఇవన్నిటిలో మనము ఒకటి మిస్ అయ్యాము. ఏంటి అంటే ఏబుల్ టు టీచ్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టీచ్, దట్స్ గుడ్, దట్స్ అ బ్లెస్సింగ్ టు ద చర్చ్. But even if they are not able to teach, you cannot disqualify them as a deacon. They can still be, qualified as a deacon. సో మరి ఈ యొక్క వచనాలని మరి మనం చూద్దాం. ఎవరైనా తీసిన వాళ్ళు మరి 8 నుంచి 12 వరకు చదవాలి అని చెప్పి నేను ప్రోబేట్ మనం చేస్తున్నాను. 1 Timothy 3rd chapter starting from 8th to 12. Yes, thank you, Abhisarika. Ushers and volunteers, if anybody is reading a scripture, please hand them a microphone so that everyone can hear. 8వ వచనం నుంచి అభిషారిక చదివినట్లుగా, అలాగునని పరిచారకులు మాన్యులయ్యండి, ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినే ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారు ఉండవలను. వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయముల్లో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, if you are actively participating in the church ministry as a deacon and a deaconess, please examine yourself. Go home and then read these scriptures and then do the self-examination. Do I have all these qualities? సో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏదైతే మిస్ అవుతుందో అది నేను నా దైనందిన జీవితంలో నేను కలిగి ఉండటానికి దేవుడు నాకు సహాయం చేయను గాక అని ప్రతి ఒక్కరు సో మరి ఓవర్సీయర్ ఒక క్వాలిటీస్ గురించి చూసుకున్నాం. అండ్ దెన్ మరి క్వాలిటీస్ ఆఫ్ ఎ డీకన్ గురించి మనము చూసాం. అయితే మరి ఇక్కడ డీకన్స్ అంటే మరి పరిచారకులని మనం చూస్తున్నాం. అనే వారి సంఘ కాపరితో పాటు మరి ఇప్పుడు యాక్చువల్గా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చేయడం ద్వారా, కలిగి ఉండడం ద్వారా వెంటనే కొంతమంది అనుకునేది మాకేంటి, ఓకే ఇవన్నీ మాకున్నాయి, లేకపోతే ఇవన్నీ కలిగి ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం, మాకేంటి అని అంటే అక్కడ దాని ఆన్సర్ కూడా దేవుని యొక్క వాక్యములోనే ఉంది. ఇవన్నీ చేయడం ద్వారా, కలిగి ఉండడం ద్వారా ఏమి ఆధ్యాత్మికమైన మరి బెనిఫిట్స్, బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటామో. ఐ ఆస్క్ ద మెన్ టు రీడ్ వర్స్ 13. ఏ 13 అంటారా? ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఓకే. Those who have served well gain an excellent standing
Yes. So for those who serve well as deacons, gain a good standing for themselves and also great confidence in the faith that is in Christ Jesus. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మినిస్ట్రీలో యాక్టివ్గా ఉన్న నీవు మంచి పదవిని సంపాదించుకుంటే మంచిదే కదా. ఎంత బ్లెస్సింగ్ అది, ఎంత ధన్యత. మంచి పదవిని సంపాదించుకొని అంతకంటే ఇంకా బ్లెస్సింగ్ ఏంటంటే క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. వావ్! క్రీస్తు యేసు యొక్క విశ్వాసంలో బహుధైర్యం కలిగి ఉండటం వలన, ఎందుకంటే అక్కడ ఫిలిప్పీన్స్ లో మాట ఉంటుంది, దేవుడు మీకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. రైట్? సో కాబట్టి మనం బహుధైర్యంగా మనం ఉండాలి అంటే దేవునిలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము గలవారమగుదుము. మరి ఇక్కడ ఓకే, సో ఇప్పుడే చదివాం 1 Timothy 3:15 లో, ఇన్ కేస్ ఐ am delayed so that you will know how each one must conduct himself in God's household, which is the church of the living God, the pillar and the foundation of the truth. You can be a pillar in the church minister and you develop a foundation of the truth in Lord Jesus Christ. మరి అయితే నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ మరి ఈ డీకన్స్ అంటే పరిచారకులు అనేవారు సంఘ కాపరితో పాటు ఈ యొక్క న్యూ టెస్టమెంట్ చర్చ్ లో, క్రొత్త నిబంధన సంఘంలో అదొక మరొక పదవి. పాత నిబంధనలో మనం చూడం ఆ యొక్క మాటలు. మరి అలాగుననే అని ఉంది. 8th verse లో స్టార్టింగ్ వర్స్ చూస్తే లైక్ వైజ్ అని ఉంది. అలాగుననే అంటే ఇక్కడ ఏంటంటే అలాగుననే అన్న మాట యోగ్యతల జాబితా, ద లిస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్ కు ఉన్న సంబంధాన్ని సూచించడం మనం చూస్తాం. మరి సంఘ కాపరి, అధ్యక్షుడు, పరిచారకుల యోగ్యతలో ఉన్న సారూప్యత, సిమిలారిటీ కొట్టొచ్చినట్లుగా మనకి కనబడుతున్నాయి. క్వాలిటీస్ ఆఫ్ ఓవర్సియర్ చూసాం అండ్ క్వాలిటీస్ ఆఫ్ డీకన్ మనం చూసాం. సో మరి ఇక్కడ యాక్చువల్గా నేను మరి 9వ వచనం ఎవరైనా చదవండి. ఎస్, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారే ఉండవలెను. ఎక్కువగా అపోస్తుడైన పౌలు రాసిన పత్రికల్లో మర్మము అన్న మాట మనం చూస్తాం ఆయన రైటింగ్స్ లో. ఆల్మోస్ట్ half of the New Testament అనొచ్చు. 14 letters were written by Apostle Paul and ఎక్కువగా they are mysterious, మిస్టరీతో కూడిన మాటలు, మర్మముతో కూడిన మాటలు. మర్మము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా ఐడియా ఉందా? మర్మము అనే మాట గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ లో ఏంటంటే ముస్టెరియాన్. సే ముస్టెరియాన్ అంటే మిస్టరీ. ద ఇంగ్లీష్ వర్డ్ మిస్టరీ కమ్స్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ ముస్టెరియాన్. సో ఇందాక మనము గ్రీక్ చూసుకున్నాం కదా, ఎనార్కే ఇన్హలాగాస్, కేహేలాగాస్ ఇన్ ప్రాస్తాంతయాన్, కేథియాస్ ఇన్హలాగాస్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను. సో మర్మము అనేటప్పటికే అది సువార్తను ఈ విధంగా సూచిస్తూ ఉంటుంది. దేర్ మస్ట్ బి ఎ గాస్పెల్. డెఫినెట్ గా ఎక్కడైనా మిస్టీరియస్ గా ఒక వాక్యం ఉందంటే, మిస్టరీతో కూడినట్టుగా ఉంది అంటే అందులో గాస్పెల్ ఉంటుంది, గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ మరి కొన్ని వాక్యాలని ముందుంచి నేను ముగించబోతున్నాను. Turn your Bibles to 1 Corinthians 2:7. 1 Corinthians 2:7 ఎవరైనా చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉన్నది. ఇంకా జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు
మన మహిమ నిమిత్తము నియమించెను. Yes, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. ఇందాక మనం క్వాలిటీస్ ఆఫ్ డీకన్ మస్ట్ బి డిగ్నిఫైడ్, నాట్ డబుల్ టంగ్డ్, నాట్ ఎడిక్టెడ్ టు మచ్ వైన్, not greedy for dishonest gain, must hold the mystery of the faith with a clear conscience. Let them also be tested first. Deacons' wives must be dignified, not slanderers, but sober-minded, faithful in all things, husband of one wife, managing their children and their own households well. And 1 Timothy 3:13 లో ఏంటయ్యా ఎన్ని కలిగి ఉండటం వల్ల ఏంటి అంటే ఆయన అంటున్నాడు, for those who have served well as deacons acquire for themselves a high standing and great confidence in the faith that is in Christ Jesus. And ఇప్పుడు మరి మర్మం గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 Corinthians 2:7 లో, no, we speak of the mysterious and hidden wisdom of God which he destined for our glory before time began. And then 1 Corinthians 4:1 లో అంటున్నాడు, so then men ought to regard us as servants of Christ and stewards of the mysteries of God. And కొరింథీయులకు రాస్తూ 1 Corinthians 15:51 and 52 లో మనం చూస్తే, listen, I tell you a mystery, we will not all sleep but we will all be changed. రెప్పపాటులో మారిపోతాం. ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలే అన్నట్టుగా కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు. Listen, I tell you a mystery, we will not all sleep but we will all be changed in a flash, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, the dead will be raised imperishable, and we will be changed. Our physical bodies will be transformed into glorified bodies. And Colossians 2:2 లో మనం చూస్తే, that they may be encouraged in heart, knit together in love, and filled with the full riches of complete understanding, so that they may know the mystery of God, namely Christ. Jesus Christ ni ఆయన దేవుడిగా నువ్వు అంగీకరించకపోతే, you don't know the mystery, you don't know the gospel, you're not actually following the word, you're not following the Trinity. And if you only give preference to Jehovah and ignore Jesus Christ, you don't know the word. Because Jesus Christ is our Savior, Jesus Christ is our Redeemer, and He is the Word of God. మరి ఇక్కడ నేను చివరిగా ఒక మాటను ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు పాస్టర్స్ అప్రిషియేషన్ డే. అయితే పాస్టర్ శామ్యూల్ గారు, ఆయన పాస్టర్ పీటర్ శామ్యూల్, మనం యేసువలే అన్న పాటను మనం పాడాము ఐసిడి రోజు, రైట్, గ్రూప్ సాంగ్ లో. అయితే ఆయన నాకు ఈరోజు ఒక మెసేజ్ చాలా ఎంకరేజింగ్ అనిపించింది. డియర్ బ్రదర్ నరేష్, టుడే we celebrate you and your family, faithful servants of God, standing strong in your calling, feeding the flock and fighting the good fight of faith. Your prayers, tears and tireless labor in the Lord's vineyard do not go unnoticed in heaven. The Apostle Paul's words ring true for you. Therefore, my dear brothers and sisters, stand firm, let nothing move you. Always give yourselves fully to the work of your labor, that the work of the Lord God, because you know that your labor in the Lord is not in vain. 1 Corinthians 15:58. And the continuation. So ikkada, thank you for your for preaching Christ in season and out of season,
for building lives and restoring families and strengthening the body of Christ. You are a voice of hope, a vessel of grace, and a warrior in the kingdom. May the Lord renew your strength, renew your vision, and reward your faithfulness with fruit that remains. With gratitude and honor in this Pastor's Appreciation Day, Brother Peter Samuel. చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి ఉంచి నేను ముగించబోతున్నాను. కొలోషియన్స్ 4:2-4లో మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ 4వ అధ్యాయము నేను 1 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటున్నందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్నాను. Devote yourself to prayer, being watchful and thankful, and pray for us too, that God may open a door for our message, so that we may proclaim the mystery of Christ, for which I am in chains. Pray that I may proclaim it clearly as I was told. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. Noble call, overseer of an office, the office of the keys గురించి ప్రభా తండ్రి నాయన మరి గత 2 ఆదివారములు ధ్యానించాము. ఈరోజు దాన్ని ముగించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బోధించు వారు మాత్రమే కాకుండా మరి వినువారు మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని, బోధించిన వాక్యాన్ని నిజ జీవితంలో అవలంబించే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్థుతులు మీకు పాసనది చేసుకుమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.